4 సంవత్సరాలుగా ఇదే బెంచ్ మీద కూర్చుంటున్నాం రా. ఆ అమ్మాయి ఇదే దారిని వెళ్తుంది. ఇక ఈ జన్మలో ప్రపోజ్ చేయవారా? రేయ్, నాకు కూడా ప్రపోజ్ చేయాలనే ఉందిరా, కానీ తనను చూడగానే బాడీ మొత్తం షివర్ అవుతుంది. పోరా, ఏం కాదు. అరే ఏంట్రా నువ్వు? అమూల్య, ఆ? నీకు విషయం చెప్పాలి. కొంపదీసి లవ్ చేస్తున్నావా? అవును, 4 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. మన ఇద్దరం క్లాస్మేట్స్ కూడా. నీ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు, అందుకే నేను లవ్ చేస్తున్నా. అనవసరంగా ఓప్స్ పెంచుకొని టైం వేస్ట్ చేసుకోకు. బాయ్. అమూల్య, నేను చెప్పేది వినొచ్చు కదా ఒకసారి. వినడానికి ఏమీ లేదు, ఎందుకు నన్ను విసిగిస్తున్నావు? విసిగించట్లేదు అమూల్య, నేను లవ్ చేస్తున్నా. ఆ ప్రేమే నాకు వద్దంటున్నా కదా, వెళ్ళక్కడి నుంచి. ఐ లవ్ యూ. ఏంటి? నేను నిన్ను 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నా. సారీ, నాకు వేరే గర్ల్ ఫ్రెండ్ ఉంది. కానీ అమ్మాయికి నువ్వంటే ఇష్టం లేదు కదా. నువ్వంటే నాకు ఇష్టం లేదు, పో. నేను నీకు నచ్చాలంటే ఏం చేయాలో చెప్పు. ఒక పని చేద్దాం, 3 days మనం కంటిన్యూగా కలుద్దాం. అప్పటికి నీ మీద నాకు ఫీలింగ్స్ లేవంటే నాకు నచ్చలేదని చెప్తాను. సో నువ్వు లైట్ తీసుకో. ఒక 3 days. అమ్మయ్య, ఓకే. ఓకే, బాయ్. ఎందుకు నన్ను ఇంతగానో ఇగ్నోర్ చేస్తున్నావు? ఆ అమ్మాయికి నువ్వంటే నచ్చట్లేదు కదా. కదా, మరి నేను వద్దంటున్నాను కదా, నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? ఎందుకంటే నువ్వు నాకు ఇష్టం కాబట్టి, నువ్వు నాకు కావాలి కాబట్టి. నాకు తను కావాలి కాబట్టి తను వెంట పడుతున్నా. సరే, నేను నీకు నచ్చాలంటే ఏం చేయాలో చెప్పు. మనం ఒక 3 days కలిసి ట్రావెల్ చేద్దాం. నచ్చితే ఓకే, లేదంటే లేదు. ఓకే, డన్. హాయ్, బాగున్నావా? బాగున్నా. ఈ 3 రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి కదా. అవునా? ఈ రోజుతో మనం కలవడం కూడా ఆఖరి రోజని తెలుసా? అదేంటి, నేనంటే ఇష్టం లేదా? మనం ఫ్రెండ్స్గా ఉందాం, ఎప్పట్లాగే కలుద్దాం అని నేను చెప్పను. బట్ నన్ను వదిలే ప్లీజ్. బాయ్. నేను ఒకటి అడుగుతా, చెప్తావా? ఎందుకు తనంటే అంత ఇష్టం? తను నిన్ను చిన్న చూపు చూస్తున్నా సరే వెంటబడుతుంటావు, సెల్ఫ్ రెస్పెక్ట్ పక్కన పెట్టి. మరి ఎందుకో తెలియదు, తనంటే నాకు ఇష్టం. మరి నా మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ రావట్లేదా? లేదు, తను దక్కలేదని బాధ ఎక్కువగా ఉంది. నీకు తను దక్కలేదన్న బాధ ఎంతుందో, నువ్వు నాకు దక్కలేదన్న బాధ అంతకన్నా ఎక్కువ ఉంది. దయచేసి నీకు దండం పెడతా, ఇంకా నా లైఫ్లోకి రాకు. గోపి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి చెప్పు. సరే, నేను వెళ్ళిపోతాను. నన్ను లవ్ చేయమని అస్సలు ఇబ్బంది పెట్టను. హ్యాపీగా ఉండు. టేక్ కేర్. గుడ్ బై. ఐ మిస్ యూ. ఎప్పటికీ నీ మేఘన. అరే మామా, అరే ఏం చెప్పావురా? ఆ పిల్లని మళ్ళీ కలవద్దని చెప్పాను రా. రే, చాలా తప్పు చేసావురా. నిన్ను ఆనుకున్న ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, అది ఆమె దురదృష్టం. నీకోసం ఒక అమ్మాయి ఏడుస్తుంది, అది నీ అదృష్టం. రే, ఒకటి గుర్తుపెట్టుకో, మనం ప్రేమించే అమ్మాయి కన్నా మనల్ని ప్రేమించే అమ్మాయి మన జీవితంలోకి వస్తే మన జీవితం హ్యాపీగా ఉంటుంది. వెళ్ళి అమ్మాయిని బతిమలాడు, పెళ్లి చేసుకున్నామని చెప్పు. వెళ్ళరా. జరిగింది అనుకోలేదురా, చాలా తప్పు చేసింది. కానీ బాధగా ఉందిరా, ఏం చేస్తాం? తొందరపడతాను, ఆవేశం అర్థం చేసుకుంటలేదు ఈ రోజుల్లో అమ్మాయిలు. అన్నా, ఇక్కడేంటి ఇంతమంది ఉన్నారు? ఏమైంది? ఏముందయ్యా, ఈ రోజుల్లో జరిగేదే కదా. ఈ అమ్మాయి ఎవరినో ప్రేమించిందట, వాడేమో ఇంకో అమ్మాయిని ప్రేమించాడట. ఈ అమ్మాయిని వద్దన్నాడు. ఈ భూమి మీద ఇంకెవరు దొరకనట్టు, ఇక పెళ్ళే కానట్టు ఆడి కోసం సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. ఏంటో ఈ అమ్మాయిలు. ఏం పేరన్నా? మేఘన. మేఘనా! దగ్గరగా ఉన్నప్పుడు ఎవరి విలువ తెలియదు, దూరం అయ్యాక ఎంత ఫీల్ అయినా తిరిగి రారు. ఈజీగా వచ్చే ఏదైనా ఎవరికైనా చులకనగానే కనిపిస్తుంది.